తల్లి లాంటి సింగరేణిని అమ్మేందుకు గత పాలకులు కుట్రలు పన్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 11 ఇంక్లైన్ బాయి బాట కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ సింగరేణిని అదానీలకు అప్పజెప్పే ప్రయత్నం చేశారన్నారు. గని కార్మికులకు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదాయపు పన్ను రద్దుకు కృషి చేస్తామని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. సింగరేణిలో పెన్షన్ విధానాన్ని అమలు చేసింది కాక వెంకటస్వామి అని, తాయిలా పడ్డ పరిశ్రమ సింగరేణిని ఆదుకున్న చరిత్ర వెంకటస్వామిదని పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గుర్తు చేశారు. ఆశీర్వదించాలని ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకుంటాము. నాకు పూర్తి విశ్వాసం నన్ను భారీ పేదలకు గెలిపించే విధంగా ఈసారి వంశీ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఇవాళ తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇలా పిఎఫ్, ఈఎస్ఐ ఏదొచ్చినా వాళ్ళ యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. ప్రతి చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1 కోటి పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాని మీద పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే చేస్తామనేటువంటి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టు విక్రమార్క గారి మాట మీద నమ్మకంతో